ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేసిన విషయం మనకు తెలుసు. అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అది తెలంగాణలో ఎట్ట రాజ్యాధికారాన్ని సాధిస్తుంది ఏమిటనేది ఒక ఇష్యూ. బట్ ఇప్పుడు తాజాగా తీర్మానం మల్లన్న కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. అందులో ఆయన ఏం చెప్పారంటే కేసీఆర్ను గద్దె దించడానికి అన్యాయమైన రాజకీయాలు జరిగాయని చెప్పాడు ఆయన. అన్యాయమైన రాజకీయాలు జరిగాయి, రాజకీయాలు నడిచాయని చెప్పాడు, ఆరోపించాడు. తెలంగాణ ప్రజల కలలతో నిర్మించిన ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర జరిగిందని చెప్పాడు. ఇదే తీర్మానం మల్లన్న కేసీఆర్కు వ్యతిరేకంగా పనిచేసినట్లు తనకు తానే చెప్పుకున్నాడు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి తన పాత్ర అమోఘంగా ఉందని చెప్పుకున్నాడు. అట్లాగే తన రెక్కల కష్టంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పుకున్నాడు. తన రెక్కల కష్టంతోనే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడని కూడా గతంలో చెప్పాడు. కులగణన సందర్భంగా జరిగిన వ్యవహారాల్లో కూడా ఆయన బీయింగ్ ఏ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన కులగణన విధానానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన సంగతి, అట్లాగే ఆ పత్రాలను చించివేసిన సంగతి మనకు తెలుసు. అప్పుడు కూడా ఆ సందర్భంలో కూడా కేసీఆర్ను ఆకాశానికి ఎత్తాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ 100 రెట్లు నయమని చెప్పాడు. అట్లాగే కేసీఆర్ గురించి ఇంకా చాలా సందర్భాల్లో చాలా విధాలుగా ప్రశంసించాడు. అంటే చూడండి, డైమెన్షన్స్ అంటే తీర్మానం వలన రకరకాలుగా రూపాలు మార్చుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. సాధారణంగా తెలంగాణలో అయితే బహురూపులు అంటారు. సరే, రాజకీయాలు కాబట్టి శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరు అనే కాన్సెప్ట్ కింద కూడా మనం గమనిస్తే కేసీఆర్ను ఓడించడానికి నేను కీలకమైన పాత్ర పోషించానని చెప్పుకున్న, ప్రచారం చేసుకున్న తీర్మానం మల్లన్న ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించి ఇప్పుడు కేసీఆర్ చాలా గొప్ప వ్యక్తి, కేసీఆర్ కారణంగానే తెలంగాణ ఏర్పడింది, తెలంగాణ ప్రజల కలలతో నిర్మాణమైన తెలంగాణ ప్రభుత్వాన్ని, అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పెద్ద ఎత్తున కుట్ర జరిగింది, కాన్స్పిరసీ జరిగింది, లేకపోతే నీచమైన రాజకీయాలకు పాల్పడ్డారని చెప్పాడు. ఎవరు నీచమైన రాజకీయాలకు పాల్పడ్డట్టు? ఒకవేళ కేసీఆర్ను గద్దె దించడానికి అటువంటి నీచమైన రాజకీయాలు లేదా అన్యాయమైన రాజకీయాలు నడిపి ఉన్నట్లయితే అందులో తాను కూడా భాగస్వామి అనే విషయాన్ని తీర్మానం మల్లన్న మర్చిపోతున్నాడు. ఎందుకంటే తీర్మానం మల్లన్న క్లెయిమ్ కూడా అదే కదా, నేను తమ చెప్పింది అదే. నా రెక్కల కష్టంతో కాంగ్రెస్ అధికారులకు వచ్చిందని క్లెయిమ్ చేసినప్పుడు కేసీఆర్ని గద్దె దించడంలో తన పాత్ర ఉందని పదే పదే క్లెయిమ్ చేస్తున్నప్పుడు మరి కేసీఆర్ను గద్దె దించడానికి సంబంధించిన కాన్స్పిరసీలో తీర్మానం మల్లన్న కూడా భాగస్వామే. ఆ సంగతి అతను మర్చిపోతున్నాడు. తాజాగా తన పార్టీ టీఆర్పీ స్థాపించిన తర్వాత మాట్లాడుతున్న విషయాల్లో చాలా అనూహ్యమైన విషయాలు ఉన్నాయి. ఇందులో తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలను, అంటే ఒకవేళ మెజార్టీ కాస్త అటు ఇటుగా వస్తే కాంగ్రెస్కు, కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగినట్టు తీర్మానం మల్లన్న ఆరోపిస్తున్నాడు. తీర్మానం మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఆరోపిస్తున్నాడు. అండ్ అబద్ధాలు అట్లాగే వ్యక్తిగతమైన దూషణలతో ప్రచార కాండ సాగిందని చెప్తున్నాడు. ఎన్నికల సందర్భంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వ్యక్తిగత దూషణలు అలాగే అబద్ధాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారని చెప్తున్నాడు. ఎవరికి వ్యతిరేకంగా ఇవన్నీ జరిగాయి? కేసీఆర్కు వ్యతిరేకంగా. అండ్ జాతీయ పార్టీలు కుట్రలు జరిపాయి. జాతీయ పార్టీలు అంటే మనకి ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అట్లాగే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కావచ్చు. ఈ 2 పార్టీలు కుట్రలు పన్నాయని, తెలంగాణను ఢిల్లీ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం జరిగిందని కూడా అతను ఇప్పుడు ఆరోపిస్తున్నాడు. ఇవన్నీ తాజా వీడియోలు, అవి వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ను ఆకాశానికి ఎత్తడం, అట్లాగే కేసీఆర్ను గద్దెదించడానికి ఏ రకమైన కుట్రలు జరిగాయి ఏమిటి అనడం, ఇవన్నీ కూడా మనకిప్పుడు తాజాగా ఈ వైరల్ అవుతున్న వీడియోల్లో మనం చూడవచ్చు. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నాడు, మీడియా మాయాజాలం, అభివృద్ధిని దాచిపెట్టి
ప్రతికూలతలు మాత్రమే, అంటే నెగిటివ్ క్యాంపెయిన్ ఎక్కువగా చేశారు. ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీ చేసింది. సో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్కు వ్యతిరేకంగా, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఒకవేళ నెగిటివ్ క్యాంపెయిన్ చేసి ఉంటే, ఒక యూట్యూబ్ అధినేతగా, ఒక యూట్యూబ్ ఛానల్ అధినేతగా క్యూ టీవీ అనే పేరిట ఏదైతే యూట్యూబ్ నడిపిస్తున్నాడో, దాని అధినేతగా తీర్మానం మళ్ళీ కూడా ఇందులో భాగస్వామి, ఇందులో ఒక పార్ట్నర్. దేంట్లో పార్ట్నర్? యాంటీ క్యాంపెయిన్ చేయడంలో. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీడియా మాయాజాలం అని చెప్పాడు. రైట్, ఓకే. మీడియాను మొత్తం మేనేజ్ చేసి, లేదా మీడియానంతా కూడా వాడుకొని రేవంత్ రెడ్డి కేసీఆర్కు వ్యతిరేకమైన నెగిటివ్ క్యాంపెయిన్ బాగా జరిపాడు అనేది ఇక్కడ సారాంశం. అట్లాగే కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతికూల అంశాలను ఎక్కువగా ప్రచారం నిర్వహించారు అని చెప్పాడు. మరి బీయింగ్ ఏ యూట్యూబర్గా తానే గతంలో క్లెయిమ్ చేసుకున్నాడు. అసలు నేను కష్టపడుతున్నప్పుడు, నేను 40-45 నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ నిర్వహించినప్పుడు అన్ని ఆ సెగ్మెంట్లన్నీ కూడా నేను క్యాంపెయిన్ చేసిన సెగ్మెంట్స్ అన్నీ కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ అధికారంలో రావడానికి నేను ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను అని గతంలో చెప్పిన విషయం మనకు తెలుసు. అందువల్ల మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. సో ఆయన ఏమంటున్నాడు? కేసీఆర్ను గద్దె దించడానికి జరిగిన కుట్రలు, కుతంత్రాలు, లేకపోతే మీడియా మాయాజాలం, అట్లాగే కేసీఆర్ అభివృద్ధిని దాచిపెట్టి ఏవో కొన్ని నెగిటివ్ పాయింట్స్ను పట్టుకొని వాటిని ఎక్కువగా గ్లోరిఫై చేయడం, వాటిని ఎక్కువగా ప్రచారం చేశారు. దానివల్ల కేసీఆర్కు డ్యామేజ్ జరిగింది, బీఆర్ఎస్కు డ్యామేజ్ జరిగింది, నష్టం జరిగిందని చెప్పడానికి అతను ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఫైనల్గా అతను ఏం చెప్తున్నాడంటే, ధనబలం, డబ్బు ప్లస్ అధికార దుర్వినియోగంతో ఎన్నికలలో అన్యాయం చేయడానికి ప్రయత్నించారని చెప్పారు. డబ్బు ఎవరి దగ్గర ఉంది? అధికార దుర్వినియోగం ఎవరు చేశారు? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. 2023 నవంబర్లో ఎన్నికలు జరిగితే దాదాపు 2023 జూన్, జూలై దాకా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ఒక దూకుడుగా వచ్చిన తర్వాత ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అనేది కేసీఆర్కు వ్యతిరేకమైన ఒక క్యాంపెయిన్ మెథడాలజీని అడాప్ట్ చేసిన తర్వాత కేసీఆర్కు సమబుజ్జి రేవంత్ రెడ్డి అని ప్రజల్లో రిజిస్టర్ అయింది. అక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకుంది. సో ప్రజలు కూడా కేసీఆర్కు సమబుజ్జి రేవంత్ రెడ్డి కనుక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలి అనే కాన్సెప్ట్తో ప్రజలు కాంగ్రెస్కు ఓట్లు వేసిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఒకవైపు కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన తిరస్కరించడానికి అప్పటికే నిర్ణయించుకుని ఉండొచ్చు. కానీ కాంగ్రెస్లో ఒక సరైన డైరెక్షన్లో నడిపించి అధికారంలోకి తీసుకొచ్చిన విషయంలో రేవంత్ రెడ్డి పాత్రను ఎవరు మర్చిపోవడానికి లేదు. ఇవాళ తీర్మానం వలన కావచ్చు, లేకపోతే ఎవడైనా నాలాంటి జర్నలిస్టులు ఇంకొక 20 మంది క్లెయిమ్ చేసుకోవచ్చు, మేము కూడా పనిచేసాము కేసీఆర్కి వ్యతిరేకంగా, ఫ్యూడల్ పాలనకు వ్యతిరేకంగా, లేకుంటే కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనకు వ్యతిరేకంగా మేమంతా పనిచేసామని ఎవరైనా చెప్పుకోవచ్చు. మనకి అదేమీ విషయం కాదు. చాలామంది చెప్పుకుంటుంటారు, అది నేను చేపట్టే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పేవాళ్ళు మనకు గాంధీ భవన్లో కూడా కనిపిస్తారు. సెక్రటరియట్ దగ్గర కూడా మీడియాలో చాలామంది జర్నలిస్ట్ మిత్రులు కూడా కనిపిస్తుంటారు. సరే, పాపం వాళ్ళ తృప్తి వాళ్ళది, మనం వాళ్ళను కూడా డిస్కస్ చేయడం సరైనది కాదు. కానీ జర్నలిస్టులు కానీ, లేకుంటే పత్రికలు కానీ, మీడియా కానీ, వీళ్ళెవరు కూడా కొంత మేరకు ప్రభావం చూపొచ్చు కానీ వెరీ లిటిల్ బిట్, అంటే 0.001 అట్లా. మిగతా అంతా కూడా ప్రజలకు సంబంధించిన తీర్పు. ప్రజలు కేసీఆర్ను అధికారం నుంచి నెట్టిపారాలని అనుకున్నారు కనుక అధికారం నుంచి నెట్టి పారేసి ప్రతిపక్షంలోకి పారేశారు. కనుక ఇక్కడ ప్రజల సంబంధించి, అంటే ప్రజల తీర్పుకు సంబంధించి, ప్రజల మనోభావాలకు సంబంధించి, ప్రజల ఆకాంక్షలకు సంబంధించి మనం మాట్లాడకుండా మిగతా విషయాలు మాట్లాడడం అనేది సరైనది కాదు, ఏ గవర్నమెంట్ గురించి అయినా సరే. ఇంకా ఫైనల్గా ఇప్పుడు తీర్మానం మల్లన్నకు సంబంధించిన వీడియోల్లో, అంటే ఆయన వ్యాఖ్యల్లో ఒకటేం కనిపిస్తుందంటే, ఇవన్నీ చేసినా కూడా, అంటే మీడియా మాయాజాలంతో లేకుంటే కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూపెట్టకుండా
కొన్ని ప్రతికూల అంశాలను క్యాంపెయిన్ చేయడం కానీ, ఇతరత్ర కుట్రలు కానీ, కుతంత్రాలు కానీ, ఇవన్నీ పక్కన పెడితే ఇన్ని జరిగినా కూడా ఇప్పటికీ ప్రజల గుండెల్లో కేసీఆర్ పేరు చెరగని ముద్ర అంటున్నాడు ఆయన. ఇప్పటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ చెరగని ముద్ర వేసుకోవాలని చెప్తున్నాడు. నాకు అర్థం కావట్లేదు. అంటే 3 రోజుల క్రితం అనుకుంటా ఆయన పార్టీ ఏర్పాటు చేశాడు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఒకవైపు ఒక సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత మరొక పార్టీని ప్రశంసించడం కానీ, మరొక పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఫలానా అని చెప్పడం కానీ, లేదా కేసీఆర్ పేరు ప్రజల గుండెల్లో ఇంకా చెరగకుండా ఉన్నది అని నువ్వే చెప్తున్నప్పుడు, అంటే తీర్మానం మల్లన కూడా చెప్తున్నాను నేను, నువ్వే చెప్తున్నప్పుడు ఇంకా మరి నువ్వే ఎట్లా టీఆర్పీ పేరుతో ప్రజల్లో ముద్ర వేయగలుగుతావు? కేసీఆర్ ఆల్రెడీ చెరగని ముద్ర కనుక బహుశా అవగాహన రాహిత్యంతోటో అనుభవ రాహిత్యంతోటో తీర్మాన మల్లన అలియాస్ చింతపండు నవీన్ ఇటువంటి మాటలు మాట్లాడుతున్నట్టుగా నాకైతే కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.